రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాఖాపరంగా రాష్ట్ర స్థాయిలో తన విధి నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో బిజీగా ఉండడం సహజమే. అయినా కూడా నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీల అమలు, అలాగే సమస్యల పరిష్కారంపై కూడా నిరంతరం దృష్టి సారించి ముందుకెళ్తున్నారని మదన్ న్యూస్ ఛానల్ గత వీడియోలో కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజా అంశాన్ని మనం పరిశీలిస్తే ఆయన కేవలం ప్రభుత్వ పరంగానే కాకుండా తన సొంత నిధులతో సైతం నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమైన అంశాలు చేపట్టడానికి విస్తృత స్థాయిలో ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తున్నారని ప్రజల్లో, ఒక సెక్షన్ ఆఫ్ ది ప్రజల్లో, అలాగే టీడీపీ శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. దాదాపుగా కేవలం ఒక ఏడాది కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా కేవలం 10 నెలలు పీరియడ్ అనుకుంటే, ఈ సమయంలోనే ఆయన ఇప్పటికే బనగానపల్లికి వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలను, ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాల్లో కనుక్కోవటం, తన దృష్టికి వచ్చిన సమస్యల విషయమై అక్కడికక్కడే అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇస్తూ ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన అవసరమైన చోట్ల లక్షలాది రూపాయలు తన సొంత నిధులను సైతం వెచ్చిస్తూ ముందుకెళ్తున్నట్లుగా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. అలాగే ఇక రహదారుల విషయమై ఆయన పూర్తి స్థాయిలో ప్రాధాన్యతతో ముందుకెళ్తుండడం కూడా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. ఇక కేవలం అభివృద్ధి పరంగానే కాక పండుగలు అటువంటి కార్యక్రమాల విషయానికి వస్తే, స్థానికంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమం, ఇటీవలి పర్వదినం కార్యక్రమమే కాకుండా తాజాగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆవరణలో అత్యంత భారీ ఎత్తున కన్నుల పండుగగా ఆయన తన సొంత నిధులతో కార్యక్రమాన్ని నిర్వహించడం తాజా ప్రాధాన్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే లక్షలాది రూపాయలతో ఇటీవలే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఇక షాదీఖానా నిర్మాణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే కేవలం నిధులు కేటాయింపు, తన సొంత నిధులు లేదు అటు ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేపట్టడం వరకే కాకుండా, ఆ తర్వాత తనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆ కార్యక్రమాలు, ఆ నిర్మాణాత్మక పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ బీసీ జనార్దన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర మంత్రి అయినా కూడా నియోజకవర్గంపై ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో నిర్మాణాత్మక పనులకు, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు బిజీగా ఉన్నా కూడా సమయం కేటాయిస్తూ ముందుకెళ్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.